అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకి నిలువు కర్నూలు జిల్లా. దసరా వచ్చిందంటే దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రల సమరం గుర్తుకొస్తుంది. ఉగాది వచ్చిందంటే పిడకల సమరం, ఆస్పర్లో జరిగినటువంటి ప్రేమక ప్రతీకగా చేసేటువంటి పిడకల సమరం. అదే రోజు చౌడేశ్వరీ దేవికి సంబంధించి గార్ధ బలాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతాయి. కానీ ప్రతి ఏటా శ్రావణ మాసం 3వ సోమవారం తేళ్ళ నైవేద్యం పెడతారు. మామూలుగా ఏ దేవునికైనా పులిహార, దద్దోజనము, దీంతోపాటు పానకం ఇలాంటి నైవేద్యంగా పెట్టడం చూసాం. కానీ తేళ్లతో నైవేద్యం పెట్టడం అనేటువంటిది గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఆచారం. కొండల రాయుడికి ఈరోజు పెద్ద ఎత్తున సోమవారం కావడం, శ్రావణ 3వ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు. ఈ కొండ ప్రాంతంలోనే ఆ కొండల రాయుడికి తేళ్ల నైవేద్యం పెడతారు. ఈ తేళ్ల నైవేద్యం ఒక కథ వెనుక ఉన్నటువంటి కథనం ఏంది, ఆ సాంప్రదాయం ఎలా కొనసాగుతుంది, ఈ తేళ్ల నైవేద్యం ఏంటనేది అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఏదో ఇక్కడ ఉన్న భక్తులతో పాటు ఈ ఆలయ పూజారిని అడిగి తెలుసుకుందాం. కొండల రాయుడు కొండకి తేళ్ల నైవేద్యం పెట్టేందుకు కోడుమూరు ప్రజలు, భక్తులంతా కూడా క్యూ కట్టారు. ఇవాళ శ్రావణ మాసం 3వ సోమవారం రోజున పెద్ద ఎత్తున కూడా తేళ్ల నైవేద్యం పెడుతుంటారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. తేళ్ల నైవేద్యం పెట్టేందుకు ఇక్కడే తేళ్లను బండరాయిల కింద ఉన్నటువంటి తేళ్లను తీసి చేతులతో పట్టుకున్నా కూడా ఎలాంటి కాటేసేటువంటి లేదు. ఒకవేళ కాటేసిన విషం ఎక్కనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రత్యక్షంగా భక్తుడు ఇప్పుడే మనం తాజాగా తేలు పట్టుకున్నటువంటి పరిస్థితి చేతిలో చూపించి ఆ కొండల రాయుడికి నైవేద్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఎర్రటి తేలు కనిపించగానే అబ్బో అని భయపడి పారిపోయేటువంటిది వాళ్ళు. కనిపించగానే విషంతో కూడుకున్నట్టుగా వాటి కనిపిస్తే రాళ్లతో కొట్టి, చెప్పుతో కొట్టి చంపుతారు. కానీ ఈరోజు మాత్రం ఈ కొండ మీద ప్రతి ఏడాది శ్రావణ మాసం 3వ సోమవారం మాత్రం తేళ్ల నైవేద్యం పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి కోదండరాయుడికి మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తేలు పట్టుకున్నారు కదా, కాటేయలేదా? కోడుమూరు కాటేయలేదు సార్. 3వ వారం శ్రావణ మాసంలో 3వ వారం సోమవారం రోజు తేలు పెట్టుకున్నా, కాల్చీలు పట్టుకున్నా కొరకదు, కాటేయదు, ఇష్టం కూడా ఎక్కదు. 10 సంవత్సరం ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం కనిపిస్తుంది ఇక్కడ? ఇది నేను రావడం 9 ఏళ్ళే రావట్టి ఇక్కడ 9 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. ఏంటి ఈ స్వామి యొక్క మహిత్వం ఏంటి? కొండ వెంకటేశ్వర స్వామి బాగుంది, మహిమైతే బాగున్నాడు. ఇప్పటికైతే అంటే ఎలాంటి కోరుకున్నా కూడా నెరవేరుస్తున్నాడు. 9 ఏళ్ళే నేను రాబట్టి మాది కృష్ణగిరి మండలము, మన్నెంగుట గ్రామం, అక్కడి నుంచి వస్తుంటాం. అంటే ప్రతి ఏటా 10 సంవత్సరం. ఎప్పుడు కాటేయలేదా? ఎప్పటికి లేదు. ఎందుకు ఇప్పుడు పరిగెత్తుంటే కాటేసినట్టుంది? ఏం లేదు, ఏం కాటేయలేదు, ఏం లేదు, కాటేయలేదు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? పిల్లల మీద కుటుంబ సభ్యులు ప్రతి ఏటా వస్తారు? సంవత్సరం వస్తాం, 10 సంవత్సరం వస్తాం. అంటే మీ కోరికలు కోరికలు నిలవారినాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, కొండల రాయుడికి దర్శించుకున్నారా? ఎట్లా జరిగింది దర్శనం? బాగానే ఉంది సార్, బాగానే జరిగింది. అందరం బాగా మేము ఆటెక్తాం సార్, మా కొండకి బాగానే ఉంది. అయితే మా అనుకున్న నెరవేర్చులు కానీ బాగా కోరుతాయి అంతే సార్. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు కదా, ఇక్కడ తేలు కుట్టదా? ఏం తేలైతే ఇంతవరకు అయితే కుట్టలేదు చూడు సార్. మేము ఎప్పుడు ఎక్కుతూనే ఉంటాం మేము. అయినా ఏమి ఇంతవరకు ఏం జరగలేదు. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. చిన్న పిల్లలు కూడా చేతిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాటు వేయనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు కూడా ధైర్యంగా, మామూలుగా చీమ కుడుతుందంటేనే పారిపోయేటువంటి చిన్న పిల్లలు, కానీ చేతిలో వేసినా కూడా కాటు వేయదనేటువంటి ధైర్యము ఇక్కడ ఆ స్వామి యొక్క మహిమతో కుట్టదనేటువంటిది మనోధైర్యంతో ఉండే. ఒకవేళ కుట్టిన ఈ ఆలయం చుట్టూ 3 రౌండ్లు వేస్తే ఆ నొప్పి పోతుందనేటువంటిది చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కుర్రాడు ఉన్నారు. ఎక్కడ పట్టుకున్నావు తేలియాలా? అక్కడ రాళ్ళు లేపితే తేలుండే. ఎన్ని బండరాళ్ళు లేపితే కనిపించింది? నేను 2 లేపినా 2లో ఉండలే, 3లో దొరికింది నాకు. 3లో దొరికింది. అంటే ఏ రాయి కిందనే ఉంటుందా? అన్ని రాళ్ళ కింద ఉండదు, కొద్దిగా పెద్ద రాళ్ళ కింద అయితే ఉంటాయి. భయం వేయలేదా నీకు? అంటే మేము 6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఎప్పుడు పట్టుకుంటాం, ఎప్పుడు దేవుని దగ్గర నైవేద్యం ఇస్తాం.
జీవించి ఉన్నటువంటి తేలు నా అరచేతిలో కనిపిస్తూ ఉంది. ప్రతి ఏటా ఈ కొండల రాయుడికి క్యూ కట్టినటువంటి జనమంతా కూడా దర్శనం చేసుకుంటారు. ఒక్కరోజు మాత్రమే దర్శనం చేసుకుని ఈ కొండల రాయుడికి తేళ్ల నైవేద్యం పెడతారు. ప్రతి చోట ఎక్కడైనా సరే ఆ నైవేద్యం పెట్టాలంటే పులిహార దద్దోజనం లాంటివి పెడతారు. కానీ ఇక్కడ తేళ్ల నైవేద్యం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తేళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తేళ్ల నైవేద్యంతో ఈ కొండల రాయుడు కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కోడుమూరు ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తేళ్ల నైవేద్యం వెనుక ఉన్న కథనం ఏంటి, తేళ్ల నైవేద్యం ఎందుకు పెడుతున్నారు అనే అంశం మీద మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. చెప్పండి పెద్దయ్య, ఈ కోదండరాయుడు ఎవరు? స్వామి ఏ స్వామి ప్రతిరూపం? ఇతని కొండల రాయుడు అని అంటారు స్వామి. ఇతని ప్రత్యేకమైన 3వ సోమవారం నాగల మాసంలో ఇతనికి ప్రత్యేకమైన పూజ ఇతనికి జరుగుతుంది. అయితే ఇతనికి కొండల రాయుడు అని పేరు వెలిచింది ఇతనికి. ఆయన అప్పటి నుంచి తరతరాల నుంచి అప్పటి నుంచి ఉంది స్వామి. ఎందుకంటే ఇతనికి నైవేద్యము ఇతని కొండల రాయుడికే ఇతనికి స్వామి. ఇది ఒక్కరోజు తేలు కుర్చినా కురవనా ఈరోజు నొప్పి ఏం కాదు స్వామి. ఈరోజు ఇతనికి ప్రత్యేకమైన ఈరోజు మూడో సోమవారం, ఇతని నాగల మాసంలో 3వ సోమవారం. ఇతనికి చాలా మంచి రోజు. ఏమనుకున్న పని ఆ కోరికలు నెరవేరుతాయి. ఆ కోరికలు ఏంటంటే మనిషికి ధన్యం స్వామి. ఈరోజు ఒక్కరోజే, మళ్ళీ మిగతా రోజు తేళ్ళు మళ్ళీ ఉండవు. ఈరోజు అతనికి ప్రత్యేకమైన పూజ ఈరోజు మాత్రమే ఉండేది స్వామి. ఇతనికి కాలాహాలము తండోపంగా బ్రతుకులు చాలామంది వస్తారు స్వామి 3వ సోమవారం. ఇతనికి మహిమ అంటే ఈరోజు ఒక్కరోజే స్వామి. ఇతనికి తేలు కూర్చినా కురకపోయినా ఒకవేళ కూర్చినా 3 సార్లు తిరిగినా వాళ్ళకి నొప్పి ఉండదు స్వామి. వాళ్ళకి ఇదే ఇతనికి ప్రత్యేకమైన ఇతనికి ఉండేది స్వామి. స్వామి వారికి ఇతనికి వెలిసిన కొండల రాయుడు అంటారు స్వామి. ఇతనికి ఈ రోజు మాత్రమే తేళ్లు కనిపిస్తాయంటున్నారు. అంటే ఏ రాయి తీస్తే ఆ రాయిలో ఉంటుంది స్వామి. ఈరోజు ఇతనికి ఏ రాయి తీస్తే ఆ రాయి ఉంటుంది స్వామి. అతనిలో ఉండే ఈరోజు మహిమ ఒక రోజే స్వామి. ఈరోజు ఉండేది తీసిన చేతి మీద కూర్చున్నా అతని చేతి మీద ఈరోజు కరసవు స్వామి. ఈరోజు కురవు స్వామి. అతని మహిమ స్వామి. ఈరోజు అంటే దారం కట్టారు కదా, దారం లేకున్నా కూడా బయట చాలా మంది పట్టుకుంటారు స్వామి. ఇతని మహిమ ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది స్వామి. ఇంకా మిగతా రోజులైతే ఉండవు. ఏం చేసినా ఏం రోజున ఏం ఇంకా బాధ్యతలు కాదు స్వామి. ఈ తేళ్ల నైవేద్యం ప్రత్యేకత ఏంటి? అతనికి కొండల రాయుడు వెలిచిన తేళ్ళు నైవేద్యం అంటే అతనికి ఈరోజు మాత్రమే అతనికి నైవేద్యం స్వామి. అతనికి మనం అన్నము ఆహారం గుంజుకుంటాం స్వామి. అతనికి తేలు నైవేద్యం స్వామి. అతనికి ఈరోజు ఒక్కరోజే స్వామి. అతనికి అది స్వామి. అంటే ఇక్కడ స్థల పురాణం ఏంటి, ఎప్పటి నుంచి ఇది? అది తాతల నుంచి పురాణ కాలం నుంచి ఉంది స్వామి. అతనికి కొండల రాయుడికి అప్పటి నుంచి వెలిచిన దేవుడు వెలిచినాడు, అట్లనే ఉన్నాడు స్వామి. ఆ ఆచారం అట్లనే ఉంది. ఈ సోమారెడ్డి ఎవరు? సోమారెడ్డి వచ్చారంట, ఇక్కడ కోరికలు కోరారంట. ఆయన వల్ల ఇక్కడ స్టార్ట్ అయింది. చౌరెడ్డి అతని అనుకున్నాడు. అప్పుడు అనుకునింటే అతనికి నాకు కొడుకు పుట్టానని అనుకున్నాడు స్వామి. అప్పుడు కొడుకు పుట్టినాడు స్వామి. అప్పుడు కొడుకు పుట్టింటే అతని వెలిచినాడు. ఆ వెలిచింటే నాకు ఇట్టనే కానని గుడి కట్టించిన ఆచారం కట్టించినాడు స్వామి. అతనికి అనుకున్న మొక్కుబడి అతనికి చెల్లించినాడు స్వామి. మగ పిల్లడు సంతానం అయింది స్వామి. అతనికి అయినందుకు ఈ గుడి వెలిచింది స్వామి. అప్పటి నుంచి అట్లనే అతనికి ప్రత్యేకమైన పూజలు నడుపుకుంటుంటాం స్వామి. అతనికి ఈ కొండల రాయుడికి రోజు పూజలు చేస్తారు కదా, ఎలాంటి నైవేద్యం పెడతారు? సోమవారము శనివారం నాడు వచ్చి అప్పుడు అభిషేకం చేసి పోతాను స్వామి. సోమవారం శనివారం వచ్చి అతనికి స్నానం చేసి బట్టలు ఎక్కించి ఒంటి మీద స్నానం చేపించి పోతాను స్వామి. అతనికి ఆ రోజు శనివారం సోమవారం నాడు వస్తాను స్వామి. ఆ రోజు మాత్రం ఎవరు ఉండరు స్వామి. ఆ రోజు నేను ఒక్కనే వచ్చి పూజ చేసి పోతాను స్వామి. నేను కోదండ రాయుడికి, ఇక్కడ కొండల రాయుడికి ప్రత్యేకంగా తేళ్ల నైవేద్యం పెడతారు. మనం చూస్తున్నాం ఇక్కడ పెట్టినటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులంతా కూడా తేళ్లను బయట కొండలపై ఉన్నటువంటి తేళ్లను తీసి ఇక్కడ తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కొండల రాయుడికి ప్రత్యేకంగా ఈరోజు నైవేద్యంగా శ్రావణ మాసం సోమవారం నైవేద్యంగా తీసుకుంటారు. తనకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి తేళ్ల నైవేద్యం పెడుతూ ఉంటారనే ఆచారం గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా మరి కొంగు బంగారంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయనేటువంటి భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే చాలా సుదూర ప్రాంతాల నుంచి కొండల రాయుడిని దర్శించుకునేందుకు, తేళ్ల నైవేద్యం సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత మాత్రం తేళ్ల నైవేద్యము. ఇది ఏపీలో ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం, ఎక్కడ లేనటువంటి ఆచారం, ఎక్కడ కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యము ఈ కొండల రాయుడికి పెట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో మాత్రం విభిన్న సంస్కృతికి, సాంప్రదాయాలకి, భక్తులకి, అదే ఇక్కడ స్వాములకి
వింత వింత ఆచారాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ నైవేద్యం, తేళ్ల నైవేద్యం అనేటువంటిది ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రతి ఏడాది శ్రావణ మాసం సోమవారం జరిగేటువంటి ఈ తేళ్ల నైవేద్యానికి వేలాది మంది భక్తులు తరలివచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.